సంజు వదులు. సంజు పరిస్థితి అర్థం చేసుకోవేంటి? అయితే ఇప్పుడు ఏమంటావు సిరి? మా అత్తకి బ్లడ్ ఇవ్వాలి సంజు, లేకపోతే ప్రమాదం. ఇవ్వకపోతే చచ్చిపోతుంది, అంతే కదా? మీ అత్త చావాల్సిందే సిరి. తను చస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. వావ్ సింధు, వాట్ ఎ గుడ్ న్యూస్ యా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ ఎలా జరిగింది? సిరిని తీసుకొస్తారని మా బావ హాస్పిటల్కి వెళ్ళాడు. సరేనమ్మా, సిరి నేను తీసుకురాకపోతే నువ్వు చెప్పినట్టే వింటాను. అలా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నెక్స్ట్ హాస్పిటల్లో ఏం జరిగిందో తెలీదు. మా బావ ఇంటికొచ్చి నీ ఇష్టం, ఇక నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తా. ఆంటీ మాట వింటాను అంటే మ్యారేజ్ కుప్పుకున్నట్టే కదా. అవునవును, అంతే కదా మరి. దాని ఇన్నర్ సెన్స్ అదే కదా. ఎనీహౌ, నీ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. పెళ్లి కూతురు కాబోతున్నావా? ఇంకా నా ప్రాబ్లమే సాల్వ్ అవ్వాలి. ఆ ఇంద్రాణి చస్తే నేను నీలాగే హ్యాపీగా ఉంటాను. దాని చావు వార్త కోసం ఎదురు చూస్తున్నాను. సునంద, నో టెన్షన్, నాకు మంచి జరిగింది అంటే నువ్వు కూడా త్వరలో ఇంద్రాణి డెత్ అనే గుడ్ న్యూస్ వింటావు. ప్యారలల్ గా మనిద్దరికి మంచి జరుగుతుంది. డోంట్ వరీ. ఏ సింధు, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. సిరి రాలేదన్న ఫ్రస్ట్రేషన్లో సంజు మీ ఆంటీ మాట వింటాను అని అన్నప్పటికీ మీ అంకుల్ ఆ నీలాంబరి అడ్డుపడొచ్చు. వాళ్ళు కూడా నీకు బెండ్ అవ్వాలి అంటే నీ బావ నీకు హ్యాండ్ ఓవర్ అవ్వాలి. ఇదే మంచి టైము. నువ్వేం చేయాలి అంటే అర్థమైంది కదా? ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకు. ఓకే సునంద, మా బావని నా గ్రిప్ లో పెట్టుకుంటే ఇక ఇంట్లో మా మ్యారేజ్ కి నువ్వు అన్నట్టే ఎవరు నో అనరు. ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్. అభిమానానికి ఉన్న విలువ, అత్త మాట మీద ఉన్న గౌరవం నీ మీద కానీ నీ ప్రేమ మీద కానీ సిరికి లేవురా. సంజన మాట విను. ఇక నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తా.
తెలుసే నువ్వు రావని, తెలుసే జత కావని, తెలిసినా నిన్ను మరవడం తెలియదే. గుండెల్లో నాశ విరై జ్ఞాపకాలే నాకు పిరై ఇప్పుడిలా కదిలాలిలా ఈ దారిలో నేనే నువ్వని తెలుసుకున్నా. నువ్వు నాతో లేవని తెలిసినా. సిరి, నన్ను మోసం చేసావు. నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను సిరి. నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు. నన్ను మానసికంగా చంపేశావు. చంపేశావు చంపేశావు. నువ్వు నా ప్రేమను మోసం చేశావు. సంజు, ఎవరా? నేను నీ సిరిని. ఎందుకు వచ్చావు? నీకోసమే సంజు. నేను రమ్మన్నానా? నేను రమ్మన్నానా? నేను రమ్మన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చానుగా సంజు. వస్తే వస్తే యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయాలా సంజు? నువ్వు నాకు వద్దు సరే. పో పో వెళ్ళిపో. సంజు, సంజు, నువ్వు నాకు కావాలి సంజు. ఎందుకు ఎందుకు నన్ను నన్ను మళ్ళీ అవమానించడానిక? సంజు, నలుగురిలో నా పరువు తీయడానిక? పో వెళ్ళిపో పో. సంజు, నేను వెళ్ళిపోవడానికి రాలేదు. నీతో నీతో ఉండిపోవడానికి వచ్చాను సంజు. నమ్మను. నేను చచ్చిన నమ్మను. మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను మోసం చేయడానికే వచ్చావు. నీ మనసులో నాకు రెండో స్థానం. నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టే నువ్వు నాకు అవసరం లేదు. నా మీద ఉన్న ప్రేమంతా నాటకం. నా కోసం ప్రాణాలను ఇస్తానన్న నీ మాట అబద్ధం. అన్ని అబద్ధాలే. ఈ అబద్ధాలన్నీ ఇన్నాళ్ళు నేను విని పిచ్చోళ్ళ ఎదురు చూశాను. నా ప్రేమకు నువ్వు ఇచ్చిన బహుమానం ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోను. వెళ్ళిపో వెళ్ళిపో. గెట్ అవుట్. పో. వెళ్ళను. వెళ్ళకపోతే చంపేస్తాను. నా చావైనా బతుకైనా నీతోనే ఉంటాను, నీతోనే చేస్తాను. నేను వెళ్ళను. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. ఎందుకే ఇంకా నన్ను చంపుతావు? వెళ్ళిపో వెళ్ళిపో. నా రూమ్లో నుంచి, నా మనసులో నుంచి, నా లైఫ్లో నుంచి వెళ్ళిపో. ఇంకెప్పటికీ రాకు. పో.
ఈ సంజు చచ్చిపోయాడు అనుకో. నీ ప్రేమ చచ్చిపోయింది. ఈ సంజు చచ్చిపోయాడు. లేదు సంజు, నువ్వు చనిపోలేదు. నా మనసులో ఇప్పుడు బతికే ఉన్నావు. ఎప్పటికీ నాతోనే ఉంటావు. నేను బ్రతుకున్నానా? ప్రాణం ఉంటే ఈ సంజు బతుకున్నట్టు కాదు సిరి. నీ ప్రేమ ఉంటేనే నేను బతుకున్నట్టు. ఆ ప్రేమ నువ్వు చంపేశావు. నన్ను నువ్వు చంపేశావు. సంజు, నేనెందుకు చంపుకుంటాను చెప్పు? నీ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను. నీతోనే బతకాలనుకుంటున్నాను. నిజంగా నా కోసమే బతుకుతున్నావా? నిజం సంజు, నేను నీ కోసమే బతుకుతున్నాను. ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి నాతో ఎందుకు రానన్నావు సిరి? జరిగింది మర్చిపో సంజు. ఇప్పుడు వచ్చాను కదా, ఇంకెక్కడికి వెళ్ళను. సిరి, ఇంకెప్పుడు నన్ను వదిలేళ్లకు. వెళ్ళను కాక వెళ్ళను. ఎప్పుడు నాతోనే ఉంటావుగా? నీతోనే, నీ పక్కనే ఉంటాను. ఏంది బావా అలా ఉండావు? సంజయ్ గురించి ఆలోచిస్తా ఉండావా? అవును నీలంబరి, సిరి రాలేదన్న ఆవేశంలో సంజు తొందరపడి వాళ్ళమ్మకు మాటిచ్చినాడు. ఆ మాటను అడ్డం పెట్టుకుని భవాని ఏం చేస్తాదోని కంగారుగా ఉండాది. అసలే సింధు సంజయ్లకి పెండ్లి చేయాలని పట్టుపడతా ఉండాది. ఇప్పుడు భవానీకి సంజయ్ మాట కూడా ఊతమైనది. ఇంకా ఆగదు. ఎవరేం చెప్పినా ఈ పెళ్లి చేసి తీరుతుంది. అది ఎలా ఆపాలని ఆలోచిస్తా ఉండాను నీలంబరి. ఏం చెబితే మీ అక్క మాట వింటుందో తెలియటం లేదు. ఏం చెప్పినా అక్క నీ మాట వినదు బావా. ఆ రోజులు ఎప్పుడో దాటిపోయాయి. సిరి ఎందుకు ఇలా చేస్తా ఉండదో తెలియట్లేదు బావా. సంజయ్తో పాటు సిరి కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. మన ఇంటికి పట్టిన బాధలు, సమస్యలు సిరి రాకతో అన్నీ తీరిపోయేవి. సిరి వస్తాదని నేనెంతో ఆశపడ్డాను బావా. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మనిషి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇంకా దేవుడెందుకు నీలంబరి? ఎలా రాసి పెట్టుంటే అలా జరగాల్సిందే. దాన్ని ఎవరూ మార్చలేరు. బావా,
సిరి రానందుకు మనమే ఇంత బాధపడుతుంటే ఎంతో నమ్మకంతో సిరిని తీసుకొస్తానని వెళ్ళిన సంజయ్ ఇంకెంత బాధపడుంటాడో బావా. రాత్రంతా నిద్రపోయాడో లేదో ఒకసారి వెళ్ళి చూడు బావా. సింధు, సింధు, లేగో, లేగో. ఏంటి ఇది? ఏంటి ఇది? ఎందుకు ఎందుకు అడుగుతా ఉండవే బాబా బాబా నా లైఫ్ ని స్పాయిల్ చేశాడు. లేదు పిన్ని, నిజంగా నాకేం తెలియదు. అసలు సింధు నా రూమ్కి ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు పిన్ని. ఏయ్ సింధు, ఏం జరిగినదో మర్యాదగా చెప్పు. లే లే, చెప్పు చెప్పు, ఏం చేసావు? ఏం చేసావు? బాబా సిరి రాలేదన్న బాధలో ఉన్నాడని ఓదార్చడానికి వచ్చాను. బాబా వాట్ ఇస్ దిస్? వద్దు బాబా, ఇలా తాగితే నీ హెల్త్ పాడైపోతుంది. ఇక్కడ నా మనసే పాడైపోయింది, ఇంకా హెల్త్ లెక్క. ప్లీజ్ బాబా వద్దు బాబా, అంకుల్ ఆంటీకి తెలిస్తే బాధపడతారు. ఇక్కడ నేను బాధపడుతున్నాను సింధు, ఆ బాధ మర్చిపోవడానికి ఇదంతా. బాబా బాబా ప్లీజ్, బాబా ప్లీజ్, సిరి రాలేదన్న బాధలో నువ్వు ఎక్కువ తాగుతున్నావు. సింధు, దాని మాట నా దగ్గర ఎత్తొద్దు, అదంటేనే నాకు అసహ్యం, చంపేయాలన్నంత కోపం. నేను పిలిస్తే రానంటుందా? నేను ఎన్నిసార్లు సిరి కోసం వెళ్ళాను, వెళ్ళిన ప్రతిసారి నన్ను అవమానించి పంపించింది. అందుకే అందుకే ఇక నుంచి నా ప్రేమను నేను మర్చిపోతున్నాను. అమ్మకిచ్చిన మాట ప్రకారం నువ్వే నా భార్యవే. ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ. వదులు బాబా, బాబా వదులు. కాబోయే భార్య భర్తలనగా ఎందుకు భయపడుతున్నావు సింధు? రా. వద్దు ప్లీజ్, రా సింధు. ప్లీజ్ బాబా, బాబా వదులు బాబా, వదులు. వదలను బాబా ప్లీజ్. ఈరోజు నువ్వు నీ ప్రేమ నాకు కావాలి. బాబా మన ఇద్దరం ఒక్కటైతే అది నా లైఫ్ లోకే రాదు. బాబా ప్లీజ్. అమ్మ మాట నిలబెట్టిన వాడిని అవుతాను. రా రా సింధు, వద్దు బాబా, రా. తప్పు బాబా. తప్పు లేదు సింధు. నో పిన్ని, తను చెప్పేది అబద్ధం పిన్ని, నేనేం చేయలేదు నాన్న. రేయ్. నాన్న నేనేం చేయలేదు నాన్న. నాన్న, నేను చెప్ప- నిన్ను నాన్న, నా మాట వినండి వచ్చేసింది నాన్న. కాకుండా నాన్న, అబద్ధం కూడా చెప్తున్నా. లేదు నాన్న. నిన్ను చంపేస్తానురా. నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న. నా మాట వినండి నాన్న. నాన్న, తప్పు చేసింది కాకుండా అబద్ధం కూడా చెప్తారా నువ్వు? నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న. చంపేస్తానురా. నా మాట వినండి నిన్ను. నాన్న. ఆగు బావా, సంజయ్ అలాంటి పని చేసుంటాడు. ఆ సింధు అబద్ధం చెప్తా ఉండదు. నీళ్ళు నేను ఎందుకు అబద్ధం చెప్తాను? ఎందుకంటే సంజయ్ని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు కాబట్టి. నిజమే నీళ్ళు, బాబాని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ
ఎక్స్పెరిమెంట్ అంటే నాది కాదు. నీ సంగతి నాకు బాగా తెలుసిందు. నువ్వు ఇష్టపడ్డ దానికోసం ఏమైనా చేస్తావు, ఎంతకైనా తెగిస్తావు. దిస్ ఇస్ టూ మచ్ నీలు. బావ ఎక్కడ నా వాడవుతాడో అని నువ్వు నిజాన్ని కావాలని అబద్ధం చేయాలని చూస్తున్నావు. నీళ్ళ చీప్ గా ఆలోచించే మనస్తత్వం కాదు నాది. అంకల్, ఏ ఆడపిల్ల తన శీలం పోయిందని నలుగురిలో అబద్ధం చెప్పదు అంకల్. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీ చెల్లెలతో మాట్లాడి మన బిడ్డను అత్తారింటికి పంపించు. మాట్లాడవా? మాట్లాడవా? నీ చెల్లెల మీద ఉండే అభిమానం మన కన్న కూతురు మీద నీకు లేదా? చెప్పవేందయ్యా? మాట్లాడలేరు, మీరెవ్వరూ మాట్లాడలేరు. ఎందుకంటే ఇంద్రాణి అంటే మీకు భయం.